నూతన పరచబడుతుందని. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావు. పాపిష్టి వాడివి కావచ్చు, పాపిష్టి పనులు చేస్తున్న దానివి కావచ్చు. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల సొసైటీలో నీకు విలువ లేకుండా పోవచ్చు. నీ బంధువులు నిన్ను లెక్క చేయకపోవచ్చు. నీ భార్య లేక నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు. నీ కొడుకులే ఆఖరికి నిన్ను ఛీ అని చెప్పి చేదరించుకోవచ్చు. కానీ వినో, ఈరోజు నా ప్రభు నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో నీ ప్రక్క నుండి నడుచుకుంటూ వెళ్ళబోతున్నాడు. ఎవరో ఒకరిని, బహుశా నిన్నే నా ప్రభువు చూసి నన్ను వెంబడించు, నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాను అని నీ ప్రభు నీకు చెప్పబోతున్నాడు. ఆ రోజు అదే జరిగింది.